ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిలో సమీపించడానికి దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన కృపను బట్టి వారెంతగానో దేవుని స్తుతించవలసినటువంటి వారై ఉన్నారు. ఎవరైతే తమ దేవుడిని ఎరుగుతారో ఆయన చెప్పేటువంటి మాట వినడానికి ఇష్టపడతారు, ఎవరైతే ఆయన ఎరగకుండా ఉంటారో తాము ఏదైతే చెప్తున్నారో అది ప్రభు వినాలని కోరుకుంటూ ఉంటారు. శరీరానుసారమైనటువంటి మనసులు శరీర విషయాల మీద మనసు ఉంచితే, ఆత్మానుసారమైనటువంటి మనసులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైనటువంటి మనసు అది మరణము, ఆత్మానుసారమైన మనసు అది జీవమై ఉంది. శరీరానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వారికి దేవుని యొద్ద నుంచి ఏమీ పొందుకోలేరు, కానీ ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగిన వారు ఖచ్చితంగా దేవుని యొద్ద నుంచి గొప్ప మేలును పొందుకుంటారు. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనములో, నయామాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందు నిలిచి ఉన్నప్పుడు సేవకుడు రాలేదని, తన మీద చేతులాడించి తన కుష్ఠరోగం మార్పించలేదని అతడు రౌద్రుడై అతడు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఇంకా ఎలీషా అనేటువంటి సేవకుడు అతను ఏం చేయాలో బోధించినప్పుడు ఎంత మాత్రం అతను లోబడ్డానికైతే మనసు లేదు, కానీ అతను వ్యతిరేకంగా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే తనను గురించి తాను గనపరుచుకుంటూ ఉన్నాడు కాబట్టి సేవకుడు చెప్పేటువంటి మాటల పట్ల అతనికి పెద్దగా శ్రద్ధ లేకపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. లూకా సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో, అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడినని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఈరోజు ఒక శతాధిపతి తనకుండేటువంటి యోగ్యత దేవుని ముందు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ముందు తను ఎటువంటి యోగ్యత కలిగి ఉన్నాడో అతడు గుర్తించడం వల్ల అతడు ఎటు రీతిగా మాట్లాడుతున్నాడో గమనించినప్పుడు ప్రభు అయితే అతని యొక్క మాటలను బట్టి ఆశ్చర్యపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. లూకా సువార్త 7వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలనని ఆయన వేడుకుంటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరం తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలు కొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడినవాడును, నా చేతి క్రిందన సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారితో పంపెను. ఈ శతాధిపతి వారి కొరకు ఒక సమాజ మందిరాన్ని కూడా కట్టించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. దానిని బట్టి కూడా తను గొప్పవాడిగా అతను ఎంచుకోవడం లేదు, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట మాత్రం సెలవిస్తే చాలని, తనకు ఎంత మాత్రం కూడా యోగ్యత అర్హత లేదని అతను మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుతున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేల్లో నేను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నన్ను పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడయుండుట కనుగొన్నది. ఈరోజు మనకి ఎటువంటి యోగ్యత ఉందో, మనకి ఎటువంటి అర్హత ఉందో ఆయన సముఖంలో నిలవబడ్డానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో నుంచి ఎన్నో మేలులు పొందుతూ ఉన్నారు. నీవు పొందినటువంటి మేలులను బట్టి ఆయన సన్నిధిలో నీ యోగ్యతను గుర్తించి ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావో ఈ ఉదయకాలం నువ్వు ఆలోచన చేయగలగాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన దేవుని కుమారుడై ఉండి తనను తాను తగ్గించుకొని తన భూమి మీద శరీరధారిగా జీవించే దినములన్నింటిలో అతడు ఎటువంటి జీవితాన్ని అయితే గడిపాడో, ఈరోజు ఆయన ఎరిగినటువంటి వారు, ఆయన మహత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు కూడా ఆయన గొప్పవాడై ఉండి దేవుని కుమారుడై ఉండి తనను తాను తగ్గించుకునేటువంటి విధానాన్ని చూసినప్పుడు శరీరానుసారమైనటువంటి మనుషులైతే అది గ్రహించుకోలేరు, కానీ ఆత్మానుసారమైనటువంటి మనుషులైతే ఆయన సన్నిధిని గుర్తించి ఆయన సన్నిధిలో భయంతోనూ వణుకుతోనూ కొనసాగుతూ ఉంటారు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి ఉదయకాలను అప్పగించుకుంటుండగా నాయన, నీ ప్రభావం బట్టి, నీ మహత్యమును బట్టి, నీ బాహుబలమును బట్టి తండ్రి, ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థన చేసి స్తుతిస్తుండగా, గొప్పవాడగు దేవా, నీ సన్నిధిలో నాయన ప్రతి ఒక్కరూ భయపడి వణుకుచుండవలనని, దేవా, నీ నామును స్తుతించడం ద్వారా వ్యర్థముగా స్తుతించడం కాదు, కానీ నాయన నిజముగా స్తుతించగలిగేటువంటి నోటిని ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు ప్రభా ఎలా ఉండాలో నేను నేర్చుకోవడానికి కూడా నీ కృపను అనుగ్రహించి, నాయన ఇదిగో తండ్రి విధేయత చూపుడు ద్వారా గొప్ప మేలులు పొందడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయమని, ప్రతి విధమైన దుష్ట సంబంధమైన శక్తులన్నీ భయపడినట్లుగా ప్రభా మంచి భక్తి కలిగిన ఆయన జయ జీవితం జీవించేటువంటి వారు అనేక మందిని తండ్రి సిద్ధపరచమని,
యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.